వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియో వచ్చేసి మేము స్కూల్ స్టార్ట్ అవ్వక ముందు వీడియో అన్నమాట. పిల్లలకి ఏంటంటే ఇంకా యూనిఫామ్ ఇవన్నీ తీసుకుందాము అని చెప్పేసి జయచంద్రన్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా మీకు తెలిసిందే కదా, జయచంద్రన్ షాపింగ్ మాల్ అనేది ఎప్పుడూ కూడా మనం అక్కడికి తరచూ వెళ్తూ ఉంటాము. ఇంకా ఇక్కడైతే ఆ రోజు మార్నింగ్ వచ్చేసి చికెన్ మటన్ ఫ్రాన్స్ అయితే చేశాను అనమాట. ఫ్రాన్స్ ఫ్రై అయితే చేశాను. నెక్స్ట్ వచ్చేసి చికెన్ అండ్ మటన్ అయితే చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఆ రోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ చికెన్ చేసి పూరి అయితే చేసుకొని టిఫిన్ అయితే తినేసామండి. మటన్ కర్రీ అయితే చేశాను. ఫ్రాన్స్ వచ్చేసి మొత్తము కూడా క్లీన్ చేసి నెక్స్ట్ డే వచ్చేసి ఫ్రై అయితే చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే మేము వచ్చేసి జయచంద్రన్కి అయితే వెళ్తున్నామండి. జయచంద్రన్ షాపింగ్ మాల్ ఏంటి అంటే ఇంకా మాకు ఫస్ట్ నుంచి అసలు మేము చెన్నై వచ్చిన దగ్గర నుంచి అదే షాప్లో అయితే ఏదైనా కూడా పర్చేస్ చేస్తామన్నమాట. ఇంకా ప్యాంట్లూన్స్, మ్యాక్స్ ఇవన్నీ అయితే ఇంకా రేర్ అనమాట. అప్పుడప్పుడు అయితే వెళ్తూ ఉంటాము. మ్యాక్స్ మాకు ఇంకా ఇక్కడే అన్ని బ్రాండెడ్ కూడా అన్ని కూడా జయచంద్రన్లోనే అయితే దొరుకుతాయి. ఇంకా అన్ని అక్కడే ఫిక్స్ అయిపోయాం కాబట్టి ఎక్కువ దానికే వెళ్తూ ఉంటాము. ఇంకా ఇక్కడైతే చూసారు కదా, మీకు ఈ ఏరియా అంతా కూడా తెలిసే ఉంటుంది. ఇంక ఇక్కడైతే వెళ్తున్నాము. జయచంద్రన్ షాపింగ్ మాల్ అయితే చూసేయండి. ఇంకా అసలు జనం అయితే చెప్పలేమండి. హాలిడేస్ అయితే అయిపోయి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జనం అయితే చూడండి చేపల మార్కెట్ కన్నా మరీ ఘోరంగా అయితే ఉంటారనమాట. ఇక్కడైతే నేను ఈ డ్రెస్ అనేది తీసుకోలేదు కానీ ట్రైల్ అయితే చూశాను. డ్రెస్ ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా ఆఫర్స్ ఏంటి అంటే సమ్మర్ సేలు ఇంక ఇవన్నీ అయితే నడుస్తున్నాయి అనమాట. బై వన్ గెట్ వన్ కానీ సమ్మర్ సేలు. పిల్లలకి ఏంటంటే ఇంకా స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా ఇక్కడ మేము ఏంటంటే పిల్లల స్కూల్ బ్యాగ్స్ ఇంకా మా మ్యారేజ్ డే అయిపోయిన తర్వాత ఊరైతే వెళ్తాము. ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకి సమ్మర్కి అంటే స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు కావాల్సినవన్నీ నెక్స్ట్ వచ్చేసి మా మ్యారేజ్ డేకి అన్నీ కూడా ఇప్పుడే పర్చేస్ చేసామన్నమాట. అందుకని చెప్పేసి అన్నీ కూడా కలిపి ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మేము ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది నేనైతే వీడియో తీయలేదండి. ఇంకా మేమైతే మ్యారేజ్ డే అప్పుడు చూసారు కదా, అందుకని చెప్పి పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదైతే చూసారు కదా, ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్ అండి. ఇంకా మనం ఏంటంటే ఎక్కువ జయచంద్రన్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ లంచ్ చేస్తారు. స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఆల్మోస్ట్ అన్నీ అక్కడ అయిపోతాయి. నేను చూపించింది వచ్చేసి బేల్పూరి అండి. చాలా బాగుంటుంది, ఫేమస్ అనమాట. మనకి ఏంటంటే చాట్ మసాలా ఇవన్నీ ఎలా ఫేమస్, ఇక్కడ బేల్పూరి అంటే చాలా బాగుంటుంది. మేము వెళ్తే మాత్రం ఖచ్చితంగా తింటాం అనమాట. ఈసారి ఇంకా మీకు పూర్తి బ్లాగ్ అయితే షేర్ చేస్తాను. కింద కూడా లాస్ట్ టైం ఏంటంటే పైనే ఉండేది, ఇంక ఇప్పుడు కింద కూడా ఫుడ్ కోర్ట్ అయితే ఉందన్నమాట. ఇంక ఇక్కడ అయితే 2000 అబోవ్ చేస్తే మనకేంటంటే కర్రల సంచి అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ 3500 అలా చేసిన వాళ్ళకి ఇంకా 5500, 10,000 చేసిన వాళ్ళకి ఒక సూట్ కేస్ అని ట్రాలీస్ అని అలా అయితే వస్తాయి అన్నమాట. గిఫ్ట్లు అయితే మనం పర్చేస్ చేసిన దాన్ని బట్టి మనకి బ్యాగ్స్ అయితే ఇస్తారనమాట. ఇంక ఇక్కడైతే చూడండి, అసలు అవుట్ సైడ్ చూస్తుంటేనే జనం అసలు విపరీతంగా అయితే ఉంటారనమాట. క్లౌడ్ అయితే మనం సాటర్డే సండే వెళ్ళాము అంటే అసలు టైం కూడా తెలియదండి. బిల్లింగ్ వేయటానికి మనకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది. ఇదన్నమాట మా షాపింగ్ వీడియో అయితే. మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే ఇక్కడే షాపింగ్ అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే నేరేడు పళ్ళు ఇంకా పనస్తళ్ళు అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట. నేరేడుకాయలు ఏంటంటే ఈ మధ్య బాగా ఎక్కువగా అయితే తింటున్నామండి. ఇయర్లీ వన్స్ మనం నేరేడుకాయలు అనేది తినాలి కదా. ఇంకా అంతకుముందు ఎక్కువ పనసలు తినేదాన్ని కాదు, ఇంక ఇప్పుడు అసలు బాగా కామన్ అయిపోయింది. ఇంకా ఇక్కడైతే మేము మ్యారేజ్ డేకి వచ్చేసి అన్నీ కూడా అక్కడే పర్చేస్ అయితే చేసామన్నమాట. ఇంకా నేనేంటంటే వీడియో తీయలేదు కాబట్టి అంటే ఇంకా డ్రెస్సెస్ అన్నీ కూడా నేను పిక్స్ అయితే యాడ్ చేశాను. మీ అందరికీ కూడా ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అయితే అవుతుంది అనమాట.
వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇక్కడైతే పనస్తలు అయితే టేస్ట్ చేసిన అనమాట. నాకు బాగా ఇష్టమైపోయాయి పనస్తలు అయితే. ఇదండి వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే ఇలానే వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.